వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కాటన్ విగ్రహం వద్ద రైతుల ఆనందోత్సవాలు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి జల వనరుల శాఖ మంత్రిగా నియమించడం పట్ల హర్షం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఆరుద్ర. ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపుల వివరణ. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, కానీ టీడీపీ అలా చేయదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా అవినీతికి సహకరించిన అధికారులంతా పద్ధతులు మార్చుకుని కడప నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి పెట్టి పనిచేయాలని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ సీఎం చంద్రబాబు సహకారంతో నెరవేర్చడం జరుగుతుందన్నారు. అధికారులు ఎవరైనా అభివృద్ధికి నిరోధకంగా మారితే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపై తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తామన్నారు. ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కడప నియోజకవర్గం కాంగ్రెస్కి, వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని, అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024లో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదే విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ రోజు నుంచి పాటుపడదాము. ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగనే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త అధ్యయనానికి తెరలేపారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కులాల, మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి కుల గణన చేస్తే చంద్రబాబు నాయుడు నైపుణ్య గణన చేస్తున్నా అని చెప్పడం ఒక సరికొత్త చరిత్ర అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మొదటి రోజే సంతకం పెట్టి నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కిందన్నారు. కడప ప్రజల సాంప్రదాయాలు, మతపరమైన గౌరవాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కట్టుబడి ఉంటారన్నారు. ఎన్నికల ముందు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా సోదరుడు మాట్లాడిన మాటలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త అధ్యయనం తెరలేపారు. పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణనని, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి గణగణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారనడం ఒక సరికొత్త చరిత్ర. ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అదొక పెద్ద సరికొత్త చరిత్ర. దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించాల. అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ, ప్రజల ఆస్తులను దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, నిన్న ఈ 5 అంశాలు కూడా ఎన్నికలు చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం, పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభపరిణామం. ఏవైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్నా క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం. ఇదేవిధంగా కడప నగర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం మీద గౌరవంతో, నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా. మీరు చూసింటారు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు, ఈయనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం. ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మట్టి మాఫియా, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, గాంజా మాఫియా, దొంగ బంగారం మాఫియా, దీనికే ఓట్లు ఇచ్చుకునింది వీళ్ళు. నేను అడుగుతున్నా ఆయన్ను, మొన్న కూడా అడిగా, అభివృద్ధి చేశా అని చెప్తున్నావు, 2300 కోట్లు అన్నావు, ఇప్పటికి 100 సార్లు అడిగాను నేను, నీ డేటా చూపివయ్యా అని. నీకు చూపించడానికి చేతకాలే. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా మార్కాపురం డివిజన్ పరిధిలో గోవులను అక్రమంగా రవాణా చేసినా, గోవధ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని, గోవులను రక్షించేందుకు డివిజన్ పరిధిలో పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. 17వ తారీఖున బక్రీద్ సందర్భంగా ప్రజలందరూ కూడా విన్నపం ఏమిటంటే, బక్రీద్ పండుగని భక్తి శ్రద్ధలతోటి ఆచరించండి. ఎక్కడా కూడా గోవధ అనేది జరగకూడదు. అది అలా జరిగితే చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోవధ అనేది నిషేధించబడింది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించి మీరు ముసులుకోవాలి. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకుంది. మేము ఆల్రెడీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మా సబ్ డివిజన్లో ఒక 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళు 24 గంటలు తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. ఈ స్లాటరింగ్ ఇవన్నీ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ సారథ్యంలో అవి దానికి పనికొస్తాయా లేవా అని చూపించి ఆ విధంగా స్లాటరింగ్ కూడా అనుమతించే విధంగా చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా స్లాటరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. చట్ట పరిధిలోనే పద్ధతి ప్రకారంగా బక్రీద్ పండుగను ఆచరించుకోండి. ఏదైనా కానీ సమావేశాలు సభలో జరుపుకోవాలన్నా కానీ పోలీసు వారి పర్మిషన్ అవసరం. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి. సో అందరూ కూడా ఎలాంటి గోవధ అనేది మాత్రం జరగడానికి లేదు. అది గోవధ అనేది చట్ట ప్రకారంగా నేరం. అది అధికంగా జరిగితే మాత్రం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటున్నాం. వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంది. చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్లు ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో కాబట్టి ఇది గమనించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి బక్రీద్ పండుగను ఆచరించుకోవాల్సిందిగా తెలపటమైనది. దీనికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా. అందులో భాగంగానే ఈరోజు మార్కాపూర్ టౌన్లో కూడా ముస్లిం పెద్దలతోటి వాళ్ళతోటి కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు
నియమ నిబంధనలు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి అందరూ కూడా సోదరభావంతో ఈ పండుగ చేసుకొని దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాటన్ విగ్రహం వద్ద రైతుల ఆనందోత్సవాలు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి జల వనరుల శాఖ మంత్రిగా నియమించడం పట్ల పెద్ద ఎత్తున రైతులు లాకుల వద్ద సర్ ఆర్డర్ కాటన్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడారు. రామానాయుడు గారికి భారీ జలవనరుల శాఖ దక్కడం మా అందరికీ ఆనందంగా ఉన్నాయి. ఎందుచేతంటే వీళ్ళ దేశానికి అన్నం పెట్టే శాఖ, ఆ శాఖకి ఆయన ఒక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో మేము పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తునకి అభినందనలు తెలియజేస్తూ ఈవేళ ఈ టైంలోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు మరి రామానాయుడు గారి టైంలో పూర్తవుతుందని నమ్ముకుంది. ఈవేళ రైతుగా కష్ట సుఖాలన్నీ తెలుసు కనుక మరింత రైతులకు చేరువుగా ఈ శాఖని ఆయన ప్రతిష్టంగా చేస్తారు, రైతులందరినీ కూడా ఆకర్షిస్తారు అనే నమ్మకంతో చంద్రబాబు గారు ఆ శాఖ కూడా మా అందరికీ కూడా ఆనందం కలిగింది. భవిష్యత్తులో రైతుల యొక్క కష్టాల్ని తీస్తాడనే నమ్మకం రామానాయుడు మీద ఉందనేది సందర్భంగా తెలియజేస్తూ అందుకే ఈవేళ ఉత్సవాలు చేసుకున్నాం కాటన్ విగ్రహం దగ్గర తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో తన కుమార్తె వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడడంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెల 10,000 పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, టైటిల్ రద్దు వంటి ప్రధాన హామీలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రజల ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి వల్ల వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకనున్నాయన్నారు. ల్యాండ్ టైటిల్ రద్దుతో ప్రజలు ఆస్తులకు భద్రత ఏర్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన మొట్టమొదటిసారిగా 5 వాగ్దానాలని మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 100% ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి లేక ఎప్పుడు డిఎస్సి వస్తుంది, మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సుమారుగా మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది నిరుద్యోగులు ఇవాళ చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై 16,000 చిల్లర ఉద్యోగాలు అందరికీ కూడా రావడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అంతేకాదు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్టు చాలా దుర్మార్గమైన యాక్టు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన ఆస్తికి మనకు హక్కు లేదు. అలాంటి యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని మీద మొట్టమొదటి సంతకం ఆ యాక్ట్ ని రద్దు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. అంతేకాదు మూడవ సంతకం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అంతేకాదు ఈ 4 నెలల నుంచి కూడా ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పిన ఏ రోజునైతే వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఆ రోజున 5 రూపాయలకి భోజనం పెట్టి చాలా మంది పేద వర్గాలు ఆ రోజు ఆ పూట గడవని వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా ఉపాధి కలిగేది. అలాంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద కూడా మొదటి సంతకం పెట్టి వేళ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి ఇది మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ఇలాంటి 5 వాగ్దానాలని మొట్టమొదటి సంతకం పెట్టినందుకు
ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారని చెప్పని, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి 5 సంతకాలు పెట్టినందుకు నిరుద్యోగులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. ఇవాళ మహిళలు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఇవాళ నిజంగా కూడా వాళ్ళకి ఆనందానికి అంతులేదు. ఇవాళ 4,000 రూపాయలతోటి పల్లెటూరులో వాళ్ళు నెల పూర్తిగా వాళ్ళకి అడ్లతో బతికేసే పరిస్థితి ఇవాళ. కాబట్టి ఇలాంటి మంచి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని, పాడైపోయిన రోడ్లు కానీ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. పట్టణంలోని వాటర్ ప్లాంట్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి నీటి శుద్ధిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమికి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని, మీరు ఇచ్చిన నమ్మకాన్ని, అభిమానాన్ని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఏదైతే 5 సంవత్సరాల పరిపాలన ఉందో ఈ పరిపాలనలో మీ అందరికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అదే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలు కూడా నర్సాపురం నియోజకవర్గం నుంచి గతంలో నర్సాపురం నియోజక రాజకీయ చరిత్రలో లేని విధంగా మరి ప్రజలందరూ కూడా 50,000 ఓట్ల మెజార్టీని గెలిపించడం జరిగింది. నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా మీడియా సోదరుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్ నుంచి మరి బీజేపీకి శ్రీనివాసపురం గారికి కూడా ఇచ్చారు. మరి ఆయన కూడా ఎంపీగా కూడా మరి మంచి మెజార్టీ తోటి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం మంచి శుభ పరిణామంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా చూశారు, ఏదైతే ఎంపీ గారికి నర్సాపురం పార్లమెంట్ కేంద్రంలో కూడా సహాయ మంత్రిగా కూడా తీసుకోవడం కూడా మన నర్సాపురం పార్లమెంట్ కానీ మన నర్సాపురం నియోజకవర్గం కానీ ఒక శుభ పరిణామంగా మనం తెలియజేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నర్సాపురం నియోజకవర్గంలో మరి ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో ట్రీట్మెంట్ ప్లాంట్ మేమందరూ కూడా ఇక్కడ పర్యటన చేసి ఏ రకంగా వాటర్ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది అన్నది తెలుసుకుని రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో దాదాపుగా 40 సంవత్సరాల కిందట ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేంటంటే శిథిలావస్థ స్థితిలో కూడా కనబడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏదన్నా మనకి జనరల్ ఫండ్ వస్తే కనుక ఆ ఫండ్ నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆధునీకరణ చేసి నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా మంచి త్రాగునీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ అర్బన్ నుంచి ఇవాళ ఆలోచనతోటి ముందుకెళ్తున్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తణుకులో బుద్ధాల బ్లడ్ బ్యాంక్ నందు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ రక్తదానం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే స్లోగన్ స్ఫూర్తితో ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా ఈరోజు రక్తదానం చేయడం నా బాధ్యతగా భావించి ఇక్కడ తణుకులో రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతోమంది ఈరోజు ప్రమాదాలకు గురై సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు అందరం కూడా రక్తదానం చేయడం వలన 10 మంది ప్రాణాలని కాపాడటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అందరం రక్తదానం చేస్తూ మన తోటి వారికి సాయంగా నిలబడదాం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేస్తూ 10 మంది ప్రాణాలను కాపాడటానికి సమాజంలో మన వంతు బాధ్యతగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి పనులు చేయదని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ ప్రొద్దుటూరుకి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు 23,000 ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరాలి ఎవరు కూడా.
కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు పడినాయి కానీ కొన్ని ఇళ్లలో కూర్చాడు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు. పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెదిరిపిస్తున్నారు. వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ మంచినీళ్ళు కానీ రోడ్డు కానీ అక్కడ ఏర్పడాలి. ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినాం అందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక 6 నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషియరీ ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్తో కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల పైన ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది. ఇల్లులు పెండింగ్, హౌసింగ్లో ఇల్లు పెండింగ్ ఉన్నాయి. హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్, కరెంట్ వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఆర్టీపీ వైరాడ్లో పెన్న మీద బ్రిడ్జి జరుగుతుంది. అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు. దాదాపు 14 కోట్ల రూపాయల బిల్లు రాలా. కాబట్టి నేను పని చేయలేనంటాడు. కాంట్రాక్టర్ కూడా ఎవరైనా 10 రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు. మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు, చేయలేడు. కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా, ఎటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా, ఈ ఆర్టీపీ మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జికి ఎంత డబ్బులు రావాలా, ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి చేసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు వేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఆయన స్వగృహమునందు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు ఏదైతే కోర్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా 2వ సంతకంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని సంతకాలు పెట్టిన తర్వాత మేము నియోజకవర్గానికి వచ్చాము. ఈ రోజున వస్తే ఒక పక్కన టీచర్స్ కానీ, ఒక పక్కన పెన్షన్దారులు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపిస్తున్నారు కొండబాబు అని చెప్పేసి వారు కానీ అందరు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఓ పక్కన చూస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ప్రజల మాట చెప్తున్నా, నా మాట కాదండి,
బాబు కొండబాబు, ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు ఊపిరాడక. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం, హాయిగా ఉన్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ 5 హామీలే కాదు, భవిష్యత్తులో ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరవుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గ క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెదకురపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ గెలుపుకు సంఘీభావంగా టీడీపీ మహిళలు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పెదకురపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పిసపాడు గ్రామం నుండి కృష్ణా జిల్లా వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర భాష్యం నవీన్ సతీమణి దీప్తి, భాష్యం ప్రవీణ్ సిస్టర్ శివరంజనిలో మహిళలు నాయకులు పాల్గొన్నారు. जय जय नरसिंह जय लक्ष्मीपति जय जय नरसिंह जय. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బారు నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా యువనేత లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాటన్ విగ్రహం వద్ద రైతుల ఆనందోత్సవాలు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి జల వనరుల శాఖ మంత్రిగా నియమించడం పట్ల హర్షం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఆరుద్ర. ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపుల వివరణ. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, కానీ టీడీపీ అలా చేయదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.